వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు. బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన 100 కోట్లు ఇచ్చినాడు. ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు. అందుకే నేనేమంటు చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం. దాని మీద జేపీసీ అడుగుతూ ఉన్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అందరూ ఉంటారు, అన్ని పార్టీలు వారు ఉంటారు. న్యాయంగా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా తేలాలి. దోషులు తేలిన తర్వాత కదా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని తెలిసేది. 2014లో 2024 వరకు ఈ దేశంలో జరిగిన ప్రతి లావాదేవీలో కేంద్ర ప్రభుత్వం ఆధారినటువంటి డిపార్ట్మెంట్ జరిగిన ప్రతి లావాదేవీలో అదాని పాత్ర ఉంది. ఇదొక అంశం. ఈ 4 రాష్ట్రాల్లో సోలార్ పవర్ కోసం వారు డబ్బులు ఇచ్చారనేది ఒక అంశం. కానీ ఇది కాకుండా పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, కోల్ కానీ, ఆయిల్ కానీ, టెలికాం కానీ, సోలార్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనమైనటువంటి డిపార్ట్మెంట్సే. అక్కడ అన్నిట్లో ఆయన పాత్ర ఉంది, అన్నిట్లో ఆయన వ్యవహారం ఉంది, అన్నిట్లో ఆయన తలదూర్చాడు, అన్నిట్లో ఆయన అవినీతికి పాల్పడ్డాడు. డెఫినెట్గా మా ప్రభుత్వం చేసినట్టు ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి. ఇప్పుడు 45,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం, ఒక ఆదానితోనే కాదు కదా. దావోస్లో దాదాపు 45 నుంచి 50,000 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతో. ఇవన్నీ చట్టరీత్యా ఉన్నాయి, ముందుకు పోతాయి. చట్టంలో లోబడి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి. ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా సంపాదిస్తే అది అన్యాయమే అనేది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ దేశంలో అదానీ గారి సంపద 2014 నాటికి ఎంత, ఇన్ని వందల రేట్లు ఎట్లా పెరగలిగినాడు, ఎవరి వెలుసులుబాటు వల్ల, ఎవరి సహకారం వల్ల పెరిగినాడు, దానికోసం కదా జేపీసీ అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు నిష్పక్షపాత ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి. దానిలో దోషులో రేపు నా తమ్ముడో నా అన్ననో వెళ్తాడు, వెళ్ళినప్పుడు డెఫినెట్గా శిక్షకు అర్హుడవుతాడు కదా. మేము కూడా చట్టానికి లోబడి ఉన్నట్టు విషయాలనే స్వీకరిస్తాము. డబ్బు వ్యామోహం కన్నా అధికార వ్యామోహం అన్నది చాలా డేంజరస్ది అనేది మన పూర్వీకులు చెప్పినారు. డబ్బు వ్యామోహం కన్నా పదవి వ్యామోహం చాలా భయంకరమైనది. ఎవరితో చేసుకున్నా చట్టరీత్యా చట్టం లోబడి ఉంటేనే ముందుకు పోతాయి. ఇక్కడ టీఆర్ఎస్తో కూడా ఒప్పందాలు జరిగాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందాలు తప్ప ఇంతవరకు అదానికి ఒక జానడ జాగిచ్చింది లేదు. ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు, ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు. దావోస్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాంట్లో చట్టానికి లోబడి ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి, ముందుకు సాగుతాయి. చట్టానికి లోబడి లేని నిక్కిపోతాయి. పునరాలోచిస్తాము, డెఫినెట్గా సమీక్షిస్తాము. రేవంత్ రెడ్డి గారికి ఒక స్పష్టత ఉంది. రాహుల్ గాంధీ గారు ఒక విషయం మాట్లాడుతున్నారంటే అదే స్పష్టత రేవంత్ రెడ్డి గారిది, మాది కూడా అదే లైను. రేవంత్ రెడ్డి గారిది మాది కూడా. ఏఐసిసి అగ్రనాయకుడు ఒక విషయం మాడితే అదే లైన్లో మేమందరం ఉంటాము. చట్టానికి లోబడి జరిగే వ్యాపారాలే తెలంగాణలో అనుమతిస్తాము. చట్టానికి వ్యతిరేకంగా ఏ వ్యాపారం ఉన్నా ఇక్కడ అనుమతించబడదు. రాహుల్ గాంధీ గారే మొన్న చెప్పినారు, నేను వ్యక్తిగతంగా అదానికో అంబానీకో దాని మీద కాదు, వారు చేసిన కొన్ని చట్టరీత్యా వ్యతిరేక కార్యకలాపాల మీదనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదాని గారు న్యాయంగా వ్యాపారం చేసుకుంటే మాకేం నొప్పి ఉంటుంది? ఇప్పుడు ఇతరత్ర వ్యాపారస్తుల మీద మేము మాట్లాడలే కదా. ఈ దేశంలో బడా వ్యాపారస్తులు 100లో ఉన్నారు. వారు జాగ్రత్తగా వ్యాపారాలు చేస్తుంటే మేము ఎక్కడ మాట్లాడలే, ప్రోత్సహిస్తూనే ఉన్నాం. దేశంలో అభివృద్ధి జరగాలి, వ్యాపారం జరగాలి, పరిశ్రమలు రావాలి. కానీ చట్టాన్ని తోట్లు పొడిచి ఎక్కడ ఏ రంగంలో అయితే వారు చేశారో ఆ రంగాల మీద జేపీసీ రావాలి, ఎంక్వైరీ జరగాలన్నది మా న్యాయం.
సెబీ పూర్తిగా విఫలమైంది. ఈ మాధవి బుచ్ అనే చైర్మన్ లాలూచి పడింది, ఆవిడని తొలగించండి అని రాహుల్ గాంధీ గారు గతంలోనే చెప్పారు. సెబీ ఉద్దేశపూర్వకంగానే వీరి యొక్క లొసుకుల్ని బయటకు రాకుండా చేస్తూ ఉంది. దానికి ఉదాహరణ కూడా ఈ మధు బి వాళ్ళ భర్తకి అదాని కంపెనీతో సంబంధాలు ఉన్నాయని గతంలో బయట పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా సెబీ చైర్మన్ ఇంతవరకు మోడీ గారు తొలగించలేదంటే దాని అర్థం ఏంటి? అంటే దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. సెబీగిన న్యాయంగా విచారణ జరిపి ఉంటే ఇలా అమెరికా సంస్థ వచ్చి మనకి వాస్తవాలు చెప్పాల్సిన పనే లేకుండే. సెబీ ఫెయిల్ అయింది. ఈ దేశంలో ఈడీ, సిబిఐ, ఎఫ్బిఐ అన్నీ కూడా ప్రధానమంత్రి గుప్పిట్లో పనిచేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఇప్పటివరకు నామోదైనట్టు ఈడీ కేసుల్లో 96.4% కేసులు ప్రతిపక్షాల మీదనే జరిగినాయి. ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడానికి, ప్రతిపక్షాలను బెదిరించడానికి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఈడీని, సిబిఐని ఈ దేశంలో బీజేపీ పార్టీ వాడుతూ ఉంది. ఇది స్పష్టమైంది. ఏ తప్పు చేయని రాహుల్ గాంధీని కూడా 3 రోజులు ఈడీ ఆఫీస్కి పిలిపించినారంటేనే దాంట్లో స్పష్టత వస్తూ ఉంది. రాహుల్ గాంధీ ఎక్కడ వ్యాపారం చేయలే, మా సొంత పేపర్కి పెట్టిన నిధుల్లో తేడాలు ఉన్నాయని మమ్మల్ని పిలిచినట్టు సందర్భం. సో ఈ దేశం అంతా కూడా బడా బడా వ్యాపారస్తుల కోసం ఈ దేశంలో అంటే బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇది బీద ప్రజానీకం పార్టీ కాదు, ఇది పెత్తందర్ల పార్టీ. కేవలం కార్పొరేట్ సెక్టర్ని ఈ దేశంలో పెంచడానికే పనిచేస్తూ ఉంది. ఇవన్నీ కూడా దానికి ఉదాహరణలు, రుజువులు. ఇప్పుడు అదే చెప్తా ఉన్నా, రేపు ఇవన్నీ రుజువు అవుతే ప్రధానమంత్రి మోడీ గారికి చిత్తశుద్ధి జేపీసీ వేస్తే దాంట్లో వాస్తవాలు బయటకు వస్తే డెఫినెట్గా బ్లాక్ లిస్ట్కి పోతుంది. అదాని అయినా అంబానీ అయినా మేం చేసుకున్న ఒప్పందాల్లో నిజాయితీగా ఈ దేశంలో ఉన్న చట్టాలకి లోబడి, మన రాష్ట్రంలో ఉన్న వ్యాపార చట్టాలకు లోబడి ఆ కార్యక్రమాలు ముందు సాగుతాయి. డీవియేషన్ అయి చట్టానికి తోటు పొడిస్తే ఆఫ్ అవుతాయి. ఇది వాస్తవం. రేపు జేపీసీ పడ్డ తర్వాత, వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాము. మా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలు చట్టంకు లోబడి ఉంటే ఆ ఒప్పందాలు కొనసాగుతాయి. చట్టానికి విరుద్ధమని తేలితే అన్నీ కూడా రద్దు అవుతాయి. డెఫినెట్గా పలు రకాలుగా ఈ దేశంలో ఉన్న సంస్థలన్నీ ఫెయిల్ అయినప్పటికీ బయట సంస్థలు అదాని యొక్క ఒప్పందాలు, అదాని యొక్క వ్యాపారాల మీద అన్ని వాస్తవాలు బహిర్గతం చేస్తూ ఉంది. కానీ మన దేశం స్పందించట్లేదు, మన ప్రభుత్వం స్పందించట్లేదు, దేశ ప్రభుత్వం. అదే కదా మేము కోరుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే దాన్ని మనం స్వాగతిస్తాం, చెడ్డ పనులు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాము. ఈ జరిగిన చెడ్డ పనుల మీదనే మనం వ్యాపారం అదే న్యాయ విచారణ జరగాలంటా ఉన్నాము. అదాని మన రాష్ట్రానికి వచ్చి చట్టరీత్యా ఏదైనా వ్యాపారం చేస్తే మనకేం బాధ లేదు. చట్టరీత్యా ఉన్నటువంటి వ్యాపారాలకి ఆటంకం కూడా ఉండదు. రాష్ట్రం ఒప్పందం చేసుకున్న దాంట్లో ఆయన వ్యాపారం చట్టరీత్యా నడుస్తే మనకేం ఇబ్బంది ఉంటుంది? రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, చట్టరీత్యా అదాని కానీ ఇంకెవరన్నా వ్యాపారాలు చేస్తే కూడా మాకు ఇబ్బంది లేదు, చట్టంకి తూట్లు పొడిచిన వ్యాపారాల మీద మేము జేపీసీ అడుగుతా ఉన్నమాట చెప్పడం జరిగింది. మాది ఒకే స్టాండు, బీద ప్రజల అభ్యున్నతే మా స్టాండు. కేటీఆర్ బీజేపీ వేరు కాదు. గతంలో చాలా ఉదాహరణలు మేము ఇచ్చినాము. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. ఇంకా దాన్ని రుజువు చేసుకున్న సంవత్సరం ఆల్రెడీ రుజువు అయినటువంటి అంశం అది.